ఈ మేషరాశి వారికి ఈ వారము అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఆర్థిక పరంగా వెసులుబాటు అనేది ఉంటుంది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అనుభవజ్ఞుల సలహా అనేది తీసుకోవటం సూచించడమైనది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మేషరాశి జాతకులకు ఈ వారము సాధారణంగా ఉంటుంది. కొంతవరకు పాజిటివ్‌గానే ఉంటుందని చెప్పవచ్చును. ఎలాంటి బాధ అవసరం లేదు. ఆరోగ్యం గూడా చక్కగా ఉంటుంది. చిన్న చిన్నవి ఏమైనా సమస్యలున్నా కూడా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తే లేదా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటే వాటి నుండి బయటపడవచ్చును. అలాగే ఆర్థిక పరంగా కూడా లోటు ఏమీ ఉండదు. పెద్దవారి సలహాలు, సూచనలు అవసరం మీకు ఈ వారంలో. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇంతకు ముందే చెప్పినట్టు సానుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు ఈ వారము చక్కగా చదువుతారు. చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత అనేది ఉంచుతారు. ఏవైనా పరీక్షలనేవి జరిగితే వాటిలో చక్కటి మార్కులు కూడా సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న మేషరాశి జాతకులు ఈ వారము కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఇన్వెస్ట్ చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఆల్రెడీ నడుస్తున్నది మామూలుగానే నడుస్తూ ఉంటుంది. కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అమౌంట్ కొంతకాలం ఆగండి. ఈ వారం అంత అనుకూలంగా లేదు. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము అనేవి ఉంటాయి. వారం గడుస్తున్న కొద్దీ అన్నీ సానుకూలంగా ఉంటాయి. పిల్లల విషయంలో కూడా సంతృప్తికరంగా ఉంటారు. వివాహ యోగ్యత ఉన్న యువతీ యువకులు ఇంట్లో ఎవరైనా ఉంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలను మొదలుపెట్టండి. మామూలుగా స్టార్ట్ చేయండి అంతే. ఎలాగో ఇది పితృపక్షాలు అయిపోయాక కార్యాచరణ అనేది పెట్టుకోండి. కాకపోతే ప్రయత్నం అయితే మొదలుపెట్టండి మామూలుగా. ఓవరాల్‌గా చూసుకుంటే మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. నిత్యము గణపతి ప్రార్థన, గణపతి షోడశ నామాలు చదవటం ద్వారా మరియు కనకధార స్తోత్రం చదవటం ద్వారా ఈ వారం మేషరాశి వారు సత్ఫలితాలను పొందుతారు.